సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద మైనింగ్ భూముల్లో సర్వే ప్రారంభమైంది. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా చైర్మన్గా 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా డిహీరెహాల్ మండలం ఓబులాపురం, మలపనగుడి, ఎస్హెచ్ తండాలో 6 చోట్ల మైనింగ్కు అనుమతి ఇచ్చారు. ఈ ప్రాంతం పూర్తిగా ఏపీ కర్ణాటక సరిహద్దులో ఉండటంతో 2 రాష్ట్రాల్లోని మైనింగ్ యజమానుల మధ్య వివాదం తలెత్తింది. దీనిపై గతంలోనే సరిహద్దును నిర్ణయించి రాళ్లు ఏర్పాటు చేశారు. డిహీరెహాల్లో లీజులు పొందిన 6 మైనింగ్ యజమానుల మధ్య వివాదం ఉంది. కోర్టు జోక్యంతో ఇనుప ఖనిజ తవ్వకాలు జరిగిన ప్రాంతంలో సర్వేను 15 రోజుల పాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 6 మైనింగ్ లీజులు సంబంధించి కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ అనేటివి నడుస్తున్నాయి. వీటికి సంబంధించి 2010లో అంటే సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ఫైల్ అయినాయి. ఈ లీజులకు సంబంధించిన డిస్ప్యూట్ని తేల్చాలంటే ఆ ఇంటర్స్టేట్ బౌండరీ ఫైనలైజ్ అయిన తర్వాత మిగతాది చేయాలనుకున్నది. ఈ ఇంటర్స్టేట్ బౌండరీని ఫైనలైజ్ చేయడానికి సుప్రీంకోర్టు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాకి వారు నోడల్ ఏజెన్సీ వారి ద్వారా ఫైనలైజేషన్ జరిగింది. దానికి 2022లో 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఇంటర్స్టేట్ బౌండరీ రెఫరెన్స్ని పెట్టుకొని 6 లీజులు సరిహద్దుల్ని నిర్ధారించాలి. సోమవారం నుంచి ఫీల్డ్లో డ్రోన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించి సర్వే చేయడం జరుగుతుంది.